ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ భాగవత కృష్ణదేశికేంద్రుల వారి శుద్ధ నిర్గుణ తత్వ కందార్థములు. ఆయన శిష్య, ఈ పరిపూర్ణ బోధను వివరించుచున్నాను వినుడు. సత్యమగు బట్ట బయలు న సత్యంబగు ఎరుక నెరిగి, సద్గురు కృపచే సత్యముగాదని ఎరుకను సత్యముగా నమ్మి ఉంటే చాలు చాలన్నా. వానితోటి సాటెవ్వరన్నా. నిత్యానిత్యమూలానే నిర్ణయమెరుగాక, నిత్యానిత్యమూలానే నిర్ణయమెరుగాక. నిత్యుడైయుండేటి నిజబోధగలిగితే చాలు చాలన్నా. వానితోటి సాటెవ్వరన్నా. సత్యమగు బట్టబయలు నాయన శిష్య, సత్యమగు బట్టబయలునకని అసత్యమగు నెరుక యొక్క శూన్యత్వమును అచల గురువు వలన నెరిగి ఎరుక సత్యముగాదని దృఢముగా నమ్మియుండుటయే చాలును. వారితో ఎవరునూ సమానులు కారు. శాశ్వత అశాశ్వతమనే నిర్ణయమే తెలియక శాశ్వతమై ఉన్నటువంటి పరిపూర్ణమును లేని ఎరుకను తెలిసి ఎరుకను విడిచే పద్ధతి తెలియజెప్పడి గురుబోధను తెలుసుకున్న ఎడల వానితో నెవ్వరూ సమానులు కారు. సత్యమగు బట్టబయలుయునుకిని అసత్యమగు ఎరుక యొక్క శూన్యత్వమును అచల గురువు వలన ఎరిగి ఎరుక సత్యముగాదని దృఢముగా నమ్మియుండుటయే చాలును. ఇక్కడ మనకి లోకములో సత్యము అసత్యము అంటే మనకి ఈ లోక వ్యవహారములో మనకి కనపడేదేంటిది అంటే మన జీవన విధానానికి సంబంధించిన ధర్మాధర్మాలు సత్యాసత్యాలు మనం బ్రతుకు తెరువు కోసం ఏర్పాటు చేసుకున్నయే మనకి కనపడతాయి అన్నమాట. అది వాస్తవమైన సత్యస్వరూపము అంటే ఎప్పుడూ మార్పులు చేర్పులు చెందకుండా ఒకే స్థితిగా ఒకే రూపకంగా ఉండే యొక్క స్థితినే ఇక్కడ సత్యము అంటాం. మనము నిర్ణయించుకున్న సత్యాసత్యాలు ఏవైతే ఉండయో ఈ లోక వ్యవహారానికి సంబంధించినవి, అవి కొద్దిసేపు కొంత సమయము కొంతకాలము అనేది ఉంటాయి. మళ్ళీ తర్వాత మార్పులు చేర్పులు జరుగుతాయి అన్నమాట. అందువల్ల ఈ సత్యాలు ఈ అసత్యాలు ఈ జీవన విధానానికి సంబంధించి అంటే ఈ జ్ఞానంతో మనం ఏర్పాటు చేసుకున్న జ్ఞానమే నిజము అనుకొని జ్ఞానంతో కూడుకున్న యొక్క కార్యకలాపాలే నిజమనుకొని నిర్ణయించుకున్న ఏ సత్యాసత్యాలైతే ఉన్నాయో ఈ ఎప్పటికీ కూడా నిజము కానీ కాదు. నిజము అయిన సత్యము అంటే ఏ మార్పు చెందకుండా ఎప్పుడూ కూడా ఒకే రకంగా ఉండేది ఏదైతే ఉందో అది ఇక్కడ వాస్తవముగా సత్యము అంటే. అయితే అటువంటి సత్యాన్ని
ఇక్కడ బట్టబయలు పరిపూర్ణము అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది. అటువంటి ఆ సత్యమగు బట్టబయలు ఉనికిని అసత్యమగు ఎరుక యొక్క శూన్యత్వమును, అంటే ఎప్పుడూ మార్పు లేకుండా ఒకే రకంగా ఉండే యొక్క సత్యస్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపమే ఇక్కడ అచల పరిపూర్ణము. ఆ అచల పరిపూర్ణమే ఇక్కడ మనకే భగవంతుడు. అటువంటి భగవంతుణ్ణి గుర్తెరిగి తర్వాత ఈ ఎరుక యొక్క, అంటే గుర్తెరిగి మళ్ళీ లేకుండా పోయే ఎరుక యొక్క శూన్యత్వం, అంటే ఈ గుర్తెరగటం మళ్ళీ లేకుండా పోవటం, అంతే కొద్దిసేపు ఉండటం మళ్ళీ తర్వాత లేకుండా పోవటం ఏదైతే ఉందో దాన్నే ఇక్కడ శూన్యమని అంటాం. ఇటువంటి ఈ శూన్యత్వాన్ని, ఈ గుర్తెరిగే జ్ఞానంతో గుర్తెరిగే ఈ శూన్యత్వాన్ని, ఎప్పుడూ ఒకే రకంగా ఏ మార్పులు చేర్పులు చెందకుండా ఉండే అచలతత్వాన్ని, ఈ రెండింటినీ అచల గురువు ద్వారా నువ్వు గుర్తెరిగి, నాయన శిష్య అచల గురువు ద్వారా గుర్తెరిగి వారితోటి ఎవరును అటువంటి గుర్తెరిగి ఈ గుర్తెరిగే జ్ఞానాన్ని కానీ విడిచిపెట్టగలిగితే వారితోటి సమానులు ఎవరూ కూడా లేనే లేరు. శాశ్వత అశాశ్వతమనే నిర్ణయమే తెలియక శాశ్వతమైనటువంటి పరిపూర్ణమును లేని ఎరుకను తెలిసి ఎరుకను విడిచే పద్ధతి తెలియజెప్పడి గురుబోధను తెలుసుకున్న ఎడల వానితో ఎవ్వరూ సమానులు ఈ భూలోకములో లేనే లేరు. నాయన శిష్య, ఏ లేని ఎరుక ఇది ఉన్న శాశ్వతమైన సస్యస్వరూపమైన పరబయలు ఇది అని ఈ రెండింటినీ గుర్తెరిగి ఈ రెండింటినీ చూపించి ఈ రెంటిని చూపిన తర్వాత ఎరుక లేదని ఎరుకని విడిపించే పద్ధతిని తెలియజెప్పే గురుడు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా ఈ రెండింటినీ తెలుసుకొని తర్వాత లేనిదాన్ని లేనట్టుగా విడవగలిగితే వారితోటి సమానులైన వారు ఈ ఎవరు కూడా ఈ భూప్రపంచం మీద లేనే లేరు. మరి మనకి ఈ ప్రపంచంలో మనం ఏం చేస్తూ ఉన్నాము, దేన్ని అనుసరించి మనం నడుస్తూ ఉన్నాము అంటే ఈ జ్ఞానంతో కూడుకొని కొద్దిసేపు ఉండి కొద్దిసేపు లేకుండా ఉండదాన్నే నిజము అని భావించి మనం నడుస్తూ ఉన్నాం. ఇది ఎప్పుడూ కూడా ఇక్కడ నిజం కాదు అని మనకి అనేక కోణాలలో అనేక ఉపమానాలని తోటి పోల్చి మనకు చెబుతూ ఉన్నారు. అయినప్పటికీ మరి మనకి ఇది నిజం కాదు అనే యొక్క ప్రశ్న అనేది ఏ రోజైనా మనకి కలుగుతూ ఉన్నదా అంటే ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా ఎన్నిసార్లు మనం విన్నప్పటికీ కూడా ఇది నిజం కాదు అని పెద్దలు ఈ విధంగా చెబుతూ ఉన్నారు, శాస్త్రాలు ఈ విధంగా బోధించుతూ ఉన్నవి. మరి ఇది నిజం కాదు అని చెబుతున్నారే, మరి ఈ తీరుగా ప్రత్యక్షంగా ఉన్నదాన్ని ఏ విధంగా నిజం కాదు అని మనం దీన్ని నిర్ణయించుకోవాలి అనే ఆలోచన కూడా మనకు రానే రాదు. ఎందుకు రాదు అంటే ఇక్కడ శరీరమే నిజము అనుకోని శరీరమే కాంక్రీటుగా కనీసం శరీరంలో మిళితమైపోయే యొక్క స్థితిగా మనం మారిపోయి ఉన్నాము. మారిపోవటమే కాకుండా ఈ శరీరమే మళ్ళీ నిజము అనుకొని భ్రమ చెంది దీనికంటే శాశ్వతమైన వస్తువు లేదు అని మనం ఆ తీరుగా మమేకమైపోతూ ఉన్నాం. ఆ మమేకం అవటమే కాకుండా ఆ మమేకంతో ఇక సర్వకార్యకలాపాలు కూడా అదే నిజము అని భావించి మనం ఈ లోకంలో మనం బ్రతుకుగా సంబంధించిన అనేక కోణాల్లో మన భావనలు
ఆలోచనలు, కర్మలు, క్రియలు జరుగుతూ ఉండయి అన్నమాట. మరి ఇక్కడ శాశ్వతమైన వస్తువు బట్టబయలు, సత్యమైన వస్తువు బట్టబయలు ఎప్పుడు ఒకే రకంగా ఉండే యొక్క స్వరూపము అని మనకి ఇక్కడ తెలియజేసినప్పుడు, మరి అశాశ్వతమైన వస్తువు అశాశ్వతమని ఏ విధంగా మనకు తెలియాలి? మరి శాశ్వతమైన వస్తువు కాడ ఏ విధంగా మనం నిలబడాలి అంటే, ఏదైనా సరే మనం ఈ దైవ మార్గములో ప్రతి ఒక్కరము కూడా విన్నదాన్ని, పెద్దలు చెప్పిన విషయాన్ని విన్నదాన్ని విని వదిలేసే యొక్క స్వాభావికం మన దగ్గర ఉంటుందన్నమాట. ఆ విని వదిలేసేది ఏదైతే ఉందో దాని ద్వారా మనకి మార్గంలో కొంచెం కూడా మనకి ఏమీ తెలియదు. ఇక రెండవది, కొంతమంది ఏం చేస్తూ ఉంటాము అంటే చదవటం ఇటువంటిదంట దైవతత్వం అని చదివి వదిలేసేది ఉంటుందన్నమాట. దాని ద్వారా కూడా మనకి ఏమీ అంతుపట్టదో ఈ మార్గం. మరి ఏ విధంగా అంతుపట్టుతూ ఉంటుంది, ఏ విధంగా ఇది మనకి గోచరమవుతూ ఉంటుంది అంటే, తప్పనిసరిగా ఈ విషయము మన మీద తీసుకొని మన విషయంగా ఎవరైతే దీన్ని తీసుకోవటం జరుగుద్దో అక్కడ చెప్పింది ప్రతి ఒక్క విషయాన్ని మన మీద తీసుకోవటం జరగాలి. ఏ విధంగా? శరీరము అబద్ధము అని వాళ్ళు చెప్పారో పెద్దలు. మరి అబద్ధమనే శరీరం వాళ్ళు చెప్పినప్పుడు మనకు కూడా ఈ శరీరము ఉన్నది కదా, ఈ శరీరము అబద్ధమని వాళ్ళు చెబుతున్నారే, ఏ విధంగా ఈ శరీరం అబద్ధము అని మనం సొంతంగా విచారణ చెయ్యాలి. సొంతంగా విచారణ చేసి వాళ్ళు చెప్పింది మనం విచారణ చేసింది ఫలాని ఈ పద్ధతి ప్రకారం ఇది అనేది జన్మ అనేది ఈ శరీరానికి ఈ విధంగా జరుగుతూ ఉన్నది. తర్వాత ఈ శరీరం అనేది కొంతకాలం ఈ తీరుగా పెరిగి పెద్దదై దీనికి సంబంధించిన కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో ఈ చేయటం జరుగుతూ ఉన్నది. తర్వాత ఏమీ లేకుండా పోతూ ఉన్నది అని మనం దాన్ని పదే పదే మననం కానీ చేసి ఆ మననం ద్వారా ఇది నిజమేను, వాళ్ళు చెప్పింది పెద్దలు చెప్పినది ఇది నిజమేను, తప్పనిసరిగా మరి ఈ శరీరం అనేది అబద్ధమేను అని మనకు అక్కడ శరీరాన్ని అబద్ధంగా దృఢపరుచుకోకపోతే మన ఆచరణ ద్వారా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఏ పరిపూర్ణతత్వాన్ని గురించి విన్నప్పటికీ, ఏ పరిపూర్ణతత్వాన్ని గురించి తెలుసుకున్నప్పటికీ కొంచెమైనను మనం అక్కడ నిలబడేదానికి ఆస్కారమే లేదు. కాబట్టి ప్రతి ఒక్క సాధకుడు కూడా, ప్రతి ఒక్క భగవంతుని మార్గంలో ప్రయాణం చేసే వాళ్ళు ఎవరైనా సరే ముందు తన శరీరాన్నే కాదు ఏదైనా సరే, ఈ ఒక భగవద్గీత ఉంది, లేకపోతే ఒక ఉపనిషత్తులు ఉన్నాయి, ఇట్లా అనేక రకాలుగా ఈ దైవానికి సంబంధించిన విషయాలు అనేక రకాలుగా ఉండయి వేదాల్లో కానీ వీటిల్లో కానీ. ఎందుటో ఉన్నప్పటికీ కూడా మనకంటే దాన్ని భిన్నంగా చూసినంతసేపు అది వేరుగానే ఉంటుంది దైవతత్వం. అంటే మన మీద ఆపాదించుకున్నప్పుడే అక్కడ ఉన్న విషయం అది మనదవుతూ ఉంటుంది అన్నమాట. అప్పుడు ఆ పద్ధతిని మనం అనుసరించి ఆ పద్ధతిలో మనం శరీరాన్ని అబద్ధమని అలా చెప్పినప్పుడు శరీరాన్ని మనం అబద్ధమని మనకి మనం దృఢపరుచుకున్నప్పుడు దాన్ని విచారణ చేసి విచారణ ద్వారా ఇది నిజమేను వాళ్ళు చెప్పిందని మనకు మనం అబద్ధంగాని శరీరాన్ని చేసుకోగలిగితే అక్కడ మిగిలేది ఏంటిదంటే శరీరము అబద్ధమైనప్పుడు మరి ఈ శరీరములో నుండి చేతనా వస్తువైన స్వరూపము ఏంటిది అని అక్కడి నుంచే దాని వెంబడి ప్రశ్న అనేది మనకు కలగటం జరుగుద్ది అన్నమాట. అప్పుడు శరీరము అబద్ధమని మనకు నిర్ధారణ జరిగితే ఆ నిర్ధారణ జరిగిన మరుక్షణమే ఈ శరీరాన్ని కదిలించేది నడిపించేది సమస్తం మొత్తం కూడా ఈ లానుండ చేతనా స్వరూపమైన జీవుడేను అని అప్పుడు తను జీవరూపము చెందటం జరుగుద్ది. అంటే జీవరూపం చెందటం అంటే లేక అంతకుముందు లేక కాదు, అంతకుముందు కూడా జీవరూపకంగానే ఆకారమే నేను అనుకున్నాడు కాబట్టి ఆకారమే తాను అనుకొని ఇక్కడ సంచరించడం జరుగుతుంది. అయితే విచారణ ద్వారా పెద్దల సాంగత్యం ద్వారా
గురువుల యొక్క చూపించిన మార్గం ద్వారా అక్కడ తనకు బోధపడిన విషయం ఏంటిది అంటే శరీరం నిజం కాదని తెలిసినప్పుడు ఈ శరీరంలో ఉన్న యొక్క జ్ఞానమే స్వరూపమైతే ఉన్నదో జీవుడు, ఆ జీవుడే నిజమని మనకి ఇక్కడ ప్రబోధం ద్వారా మనకు తెలియపరిచినప్పుడు, శరీరం అబద్ధము అని మన విచారణ ద్వారా మనకు నిజమైనప్పుడు అక్కడి నుంచి శరీరంలో ఉన్న జ్ఞానాన్నే నేను, ఈ జ్ఞానం ద్వారానే ఈ శరీరాన్ని సర్వక్రియలు సర్వకార్యకలాపాలు నడుస్తూ ఉన్నాయి అని అప్పుడు ఈ శరీరాన్ని విడదీసి శరీరానికి సంబంధించిన ఇంద్రియాదులు ఏవైతే ఉన్నాయో ఈ ఇంద్రియాదుల మొత్తాన్ని పరిశోధన చేసి ఈ ఇంద్రియాదులకు మొత్తానికి మూల కారణమైన జీవుణ్ణే నేను అని ఎప్పుడైతే జీవరూపకంగా మారిపోవటం అనేది జరుగుద్దో మనకి అప్పుడు ఈ శరీరం అనేది సంపూర్తిగా అబద్ధం అవుద్ది. అంటే మనం ఒక్క స్వరూపంగా ఎప్పుడైతే మారతామో అప్పుడు ముందున్న స్వరూపం అనేది లేకుండా పోవటం అనేది జరుగుద్ది. మనం ఒక ఆలోచన చేసేటప్పుడు ఏదైనా సరే ఆ ఆలోచనకు సంబంధించిన విషయాలే మనకు గోచరించటం అనేది జరుగుద్ది. అంతకుముందు జరిగిపోయిన విషయాలు ఇవి కూడా మనకు గోచరించవు. అవి గోచరించినవి అంటే ఇప్పుడు చేసే ఆలోచన అనేది ఇది మనకు గోచరించదు. కాబట్టి ఎప్పుడు కూడా జ్ఞానం దేన్ని గురించి అయితే చర్చించుకుంటుందో, దేన్ని గురించి అయితే విచారణ చేస్తూ ఉంటుందో దానికి సంబంధించిన విషయమే అయి ఉంటుందన్నమాట జ్ఞానస్వరూపం. అందువల్ల శరీరమే నిజము అనుకున్నప్పుడు శరీరమే నిజం అనుకొని సంచరించడం అనేది జరుగుద్ది. మనం విచారణ ద్వారా పెద్దల సాంగత్యం ద్వారా శరీరం ఈ విధంగా నిజం కాదు, ఈ విధంగా నిజం కాదు, ఇది పుట్టడం అనేది మధ్యలో వచ్చింది. తర్వాత క్రమేపీ ఇది పరిమాణము చెందుతూ పరిమితి చెందుతూ ఇంత 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 ఈ మార్పు పెరుగుతూ వచ్చింది. తర్వాత ఈ విధంగా లేకుండా పోతూ ఉన్నదని వాళ్ళు చెప్పిన ద్వారా మనం విచారించిన ద్వారా మన శరీరం ఒక రోజుకి ఈ విధంగా జరుగుతూ ఉన్నది అన్న విషయం మనకు తెలిసినప్పుడు తర్వాత మరి ఈ శరీరాన్ని నడిపించే యొక్క చేతన వస్తువు ఏంటిది, మరి ఇది పోయేటప్పుడు ఇది ముందు ఉన్నప్పుడు దీనికి ఏ రూపకం ఉంటే ఇది పెరుగుతూ ఉన్నది, దీని వెనకాల ఏ రూపకంతో ఏ కదలికతోటి ఇది క్రమేపీ పెరుగుతూ ఉన్నది, దీనికి సంబంధించిన ఆహారం అనేది ఏ విధంగా ఏ శక్తి అనేది ఉంటే ఇది ఆహారం తీసుకుంటుంది, ఆ తీసుకున్న ఆహారాన్ని ఏ తీరిగా మన అంతర్గతంగా శరీరంలో పచనం అవుతూ ఉన్నది, ఇది పచనమైన తర్వాత అది ప్రతి ఒక్క శరీరానికి అవయవాల మొత్తానికి అది రక్తంగా సుక్కల శోణితములుగా ఇంకా ఈ విధంగా ఈ అవయవాలకి కండలుగా ఎముకలుగా వీటన్నిటికీ పుష్టి అనేది ఏ విధంగా తయారవుతూ ఉన్నది, ఇదంతా తయారవుతూ ఉన్నది, ఇది మార్పులు చేర్పులు చెందుతూ ఉన్నది, ఇది దేని ఆధారంతో జరుగుతూ ఉన్నది అన్న ప్రబోధం ఏదైతే ఉన్నదో ఆ ప్రబోధం ద్వారా మనం పరిశోధన చేసినప్పుడు ఇది ఫలానా జీవశక్తి ఏ జీవస్వరూపమైతే ఉన్నదో ఆ జీవుడే నీవు, ఆ జీవుడే నువ్వైనప్పుడు నీ యొక్క జీవశక్తి ఆధారంతో ఈ శరీరం అనేది ఇన్ని రకాల ఈ క్రియలకు కానీ ఈ మార్పులకు కానీ మూలమయ్యే ఉందన్నమాట అన్న విషయాన్ని మనం విచారించితే అప్పుడు మనకు ప్రతి కదలిక కూడా జీవుడి యొక్క ఆధారంతో ఇది కదులుతుందన్న విచారణ చేసి ఆ జీవుడిగా మనం ఎప్పుడైతే మారిపోగలుగుతామో అప్పుడు శరీరం అనేది మనకు లేకపోదు. శరీరం లేదు అనటం అనేది ఒక ఎత్తు, లేదు అనటం వేరు, అసలు లేకుండా పోవటం వేరు. లేకుండా పోవటం అంటే రూపాంతరం మారిపోవటమే మనకు ఒకటి లేకుండా పోయేది. అట్లానే అదేవిధంగా ఇంకా ఈ జీవుడు కూడా ఈ శరీరాన్ని పెట్టుకొని ఈ శరీరానికి సంబంధించిన పరిధిలోనే ఈ జీవుడు కూడా ఉన్నాడు అని ఇంకా లోతుగా కానీ మనం విచారణ చేసినట్లయితే తర్వాత ఈ జీవుడికి లోన బయట యొక్క సంబంధము ఏదైతే ఉన్నదో ఆ సంబంధం ద్వారా నేను లోనే కాదు బయట కూడా ఉన్నాను అని గుర్తెరిగి తప్పనిసరిగా అటువంటి ఆత్మస్థితిని పొందటం అనేది జరుగుద్ది. ఈ విధంగా రూపాంతరం చెందుకుంటా పోయి ఏమి లేని బట్టబయలు కాడ కనీసం చేరిపోతే తప్ప వాస్తవకంగా ఈ ఎరుక యొక్క లక్షణాన్ని ఎవరం కూడా విడవలేము, వదలలేము. ఓం తస్సత్.